కీర్తనలు మరి ఒక చక్కని కీర్తన రచించాడు శామ్యూల్ జాన్సన్ అనేటటువంటి ఆయన. మనకు తెలిసినటువంటి పాట, ఈ సంఘంపు పునాది క్రీస్తు సాదీశుడే. అంటే మనము పాత్రలము, వీఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. మనమెవరూ కూడా పునాది కాదు. దీని కొరకు మరి ఉద్దేశించి ప్రయాసపడి ప్రాణం పెట్టినవాడు యేసుక్రీస్తు. రాస్తాడు, ఈ సంఘపు పునాది క్రీస్తే సాధీశుడే, దక్కించే యేసు దీన్ని వాకాకులు రెట్టించి, పైనుండి వచ్చి యేసు పెండ్లాడే నీవేనే కోరుచు రక్తమిచ్చి ఈ కన్యను కొన్నాడు. ఎంత అద్భుతం! కాబట్టి మనం ఇలాంటి సందర్భంలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా, ఎప్పుడు మనము సమావేశమైనా, ఈ యొక్క సంఘం మరి నిర్మించబడడానికి లేకపోతే ఏర్పాటు చేయబడడానికి ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తుని మనం కొనియాడాలి, ఘనపరచాలి, ఆయనకి వందనాలు చెల్లించాలి. కాబట్టి ఈ సందర్భంగా దేవునికి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తూ ఉన్నాను. బైబిల్లో మొట్టమొదటిసారి దేవుని మందిరం అనేటటువంటి ప్రస్తావన, లేకపోతే ఆ యొక్క భావన, ఆ యొక్క అనుభవం ఎక్కడ జరిగింది అని మనం ఆలోచన చేస్తే, ఫర్ ద ఫస్ట్ టైం ఆ యొక్క మాటను పలికినటువంటి వాడు పితరుడైనటువంటి యాకోబు. తన తండ్రి ఇంటి నుండి ఆయన ప్రాణభయంతో వెళ్ళిపోతున్నాడు. అగమ్యగోచరమైనటువంటి ప్రయాణం, చాలా దూరం. మరి వారి యొక్క బంధువుల గృహం హారాన్ ప్రయాణమై వచ్చాడు. చీకటి పడిపోయింది, ఒంటరిగా ఉన్నాడు. ఒక రాయిని తలడుగా చేసుకుని అతడు నిద్రించాడు. చాలా వింతైనటువంటి అనుభవం. ఆ యొక్క ఓపెన్ ఏరియాలో, ఎవరు లేని చోట, చీకటిలో, రాళ్ల మధ్యలో ఒంటరిగా పడుకోవడం అంటే దాన్ని మనం ఊహించలేనటువంటిది. కానీ అక్కడ అతనికి మహాదేవుని యొక్క గొప్ప దర్శనం కలిగింది. అంత మాత్రమే కాదు, భూమి మీద నుండి ఆకాశానికి వేయబడినటువంటి ఆ యొక్క మార్గాన్ని అతడు చూచాడు. కోటాను కోట్ల దేవదూతల యొక్క కదలికలు అతడు గమనించాడు. ఆ పైన దేవుని యొక్క మరి గొప్ప దర్శన భాగ్యాన్ని పొందాడు. దేవుడు యాకోబుకి తెలియచేశాడు, జాకబ్, యు ఆర్ నాట్ అలోన్. సీ, ద ఎంటైర్ హెవెన్ ఈజ్ విత్ యూ అండ్ ఫర్ యూ. పరలోకమే నీ కోసం ఉందయా, చూడు ఎంతమంది దూతలు ఉన్నారు, నేను నీ కొరకున్నాను అన్నట్టు. అతను మేలుకున్న తర్వాత అన్నాడు, ఇది పరలోకపు గవిని, దిస్ ఈజ్ ద డోర్ టు హెవెన్. ఇది మరేదో కాదు, ఇది దేవుని మందిరమే అని అన్నాడు మొట్టమొదటిసారి. దట్ వాజ్ ది ఎక్స్పీరియన్స్. ఆ యొక్క అనుభవంతో ఆ యొక్క గొప్ప మాటను పలికాడు, ఇది దేవుని యొక్క మందిరం. కాబట్టి ఆ రాతిని అతడు అభిషేకించి దేవుని మందిరంగా ప్రతిష్ఠించి, లూజు అనేటటువంటి పేరు కలిగినటువంటి ఆ ప్రాంతానికి బేతేల్ అని పేరు పెట్టాడు, హౌస్ ఆఫ్ గాడ్. వెనెవర్ వీ గ్యాదర్ టుగెదర్ వీ మస్ట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఆ దేవుని చూడడం, దేవుని బిడ్డలతో పరలోకమే వారి కొరకు ఉంది, వారి వెనుక ఉంది. ఎంత గొప్ప సంగతి! కాబట్టి మరి మనము సంగముగా సమకూడినప్పుడల్లా ఈ యొక్క సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారముగా ఉన్నాము. దేవుని యొక్క మందిరంలోనికి మనము వస్తూ ఉన్నప్పుడు ఏమని మనము కోరబడుతూ ఉన్నాము? కీర్తనాకారుడు 29వ సంకీర్తనలో చక్కని మాటలను ఆయన వ్రాశాడు. 2వ వచనంలో ఏమంటాడంటే, 29వ సంకీర్తనలో, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా నామమునకు చెందవలసినటువంటి ప్రభావము, ద గ్లోరీ డ్యూ టు గాడ్, యు హ్యావ్ టు పే ఇట్. ప్రియమైన వారులారా, మన జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి స్థానం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి గౌరవం ఉంటుంది. ఉదాహరణకు మన యొక్క క్లాస్ టీచర్కి మనం ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ ఒక రీతిగా ఉంటే,
హెడ్ మాస్టర్ గారికి ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ ఇంకా అధికంగా ఉంటుంది. అలాగే మనం హైయర్ లెవెల్స్కి వెళ్ళే కొద్దీ కూడా వారికి ఇచ్చేటటువంటి గౌరవం, వారి పట్ల మనం చూపే సన్మాన భావం అవి పెరుగుతూ ఉంటాయి. గాడ్ ఈజ్ ద హైయెస్ట్ బీయింగ్, హీ ఈజ్ ద సుప్రీం బీయింగ్. ఆయన కంటే పైన ఉన్నటువంటి వారు ఎవరు కూడా లేరు. నేను గతంలో తెలియచేస్తుంటాను, మార్టిన్ లూథర్ దేవుని గురించి మాటలు పలికాడంట. దేవుడు ఎప్పుడు నేల చూపులేనంట, దేవుడు ఎప్పుడు కిందగా చూస్తూ ఉంటాడంట. ఎందుకు ఇలాగా హ్యూమరస్గా ఆయన చెప్పాడు? ఎందుకంటే ఆయన పైకి చూడడానికి ఆయన కంటే పైన ఎవరు లేరు కదా, లేదా ఆయనతో సమానంగా చూడడానికి, ఆయనతో సమానమైన వారు ఎవరు లేరు కదా ఆయన పక్కన చూడడానికి. అందుచేత దేవుడు నేల చూపులంటే మన వైపు చూస్తాడని అర్థం. గాడ్ ఈజ్ సుప్రీం బీయింగ్. ఒక అత్యున్నతమైనటువంటి వ్యక్తికి మనము ఒకవేళ అత్యున్నతమైన గౌరవం ఇస్తే అంతకంటే పైన ఉన్నటువంటి దేవునికి ఎంత మహిమను చెల్లించాలి. రిమెంబర్ వెన్ ఎవర్ యూ కమ్ ఇన్ టు ద శాంక్చురీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మందిరావరణలోకి వచ్చినప్పుడల్లా నీవు ఎవరిని ఎదుర్కొంటున్నావు అంటే ఆయన కంటే మించినటువంటి వాడు ఎవరు కూడా లేరు. అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాని యొక్క పాద సన్నిధికి నీవు వస్తున్నావు. కాబట్టి ఆయనకి ఎంతటి గౌరవాన్ని ఇవ్వాలి, ఎంతటి సన్మాన భావాన్ని మనం చూపాలి, ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి, ఎంత భయభక్తులు కలిగి మనం ఆయన సన్నిధిలో మసలుకోవాలి కదండి. అలా చేయకపోతే అది మనం దేవునిని గౌరవించినట్టు కాదు, అవమానపరిచినట్టుగా అది అవుతుంది. సో ఫియర్ ద లార్డ్, అది మనకి ఇవ్వబడుతున్నటువంటి పిలుపు. రెండోది ఏమంటాడంటే, ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. వర్షిప్ హిమ్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్ అని ఇంగ్లీష్లో రాశాడు. ఆయనను నీవు నీ యొక్క పరిశుద్ధతతో నింపబడినటువంటి స్థితిలో నీవు ఆయనను ఆ సౌందర్యముతో ఆరాధించు. ఒక భక్తుడు ఏం రాశాడంటే, పరిశుద్ధతకు మించినటువంటి సౌందర్యం లోకంలో ఏదీ లేదంటండి. ఎన్ని అలంకరణలు మనం చేసుకున్నా, ఎన్ని ఆభరణాలు ఈ లోక సంబంధమైనవి మనము ధరించినా పరిశుద్ధతకు మించినటువంటి సౌందర్యం లేదట. దేవుని ఎదుటికి మనం వచ్చినప్పుడు దేవుని చేత మనం ఆకర్షించబడాలంటే మన అలంకరణ పరిశుద్ధతతో నిండినటువంటి అలంకరణగా ఉండాలట. ఎంత అద్భుతమైనటువంటి విషయం. సో గాడ్ వాంట్స్ హిస్ క్యారెక్టర్, ద రిఫ్లెక్షన్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ ఇన్ హిస్ చిల్డ్రన్. తన యొక్క బిడ్డలలో ఆయన యొక్క ఆ యొక్క మూర్తిమత్వం, లేకపోతే ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క గుణం ప్రతిబింబించాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధి మనకు జ్ఞాపకం చేసేది దేవుని యొక్క పరిశుద్ధతను. అంత మాత్రమే కాదు, పరిశుద్ధులంగా మనం ఉండాలి అనేటటువంటి ఆ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని కూడా ఇది మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. సో వెన్ ఎవర్ యూ కమ్, ఈ యొక్క సౌందర్యాన్ని నింపుకొని రావడానికి మనం ప్రయత్నం చేయాలి. వీఆర్ నాట్ హియర్ టు అట్రాక్ట్ అదర్ పీపుల్. మన యొక్క అలంకరణలతో మనుషులను ఆకర్షించడానికి ఇది ఎలాంటి ఆకర్షణ స్థలం కాదు. దేవునిని ఆకర్షించగలగాలి. దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క ఆ యొక్క కన్నులు నీ మీద పడాలి. అందుకనే కీర్తనాకారుడు ఈ చక్కని పిలుపును ఆయన ఇస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన అంటాడు, ఆయన ఆలయములో ఉన్నవన్నీ, 9వ వచనంలో వ్రాయబడి ఉన్నది, ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావరుచున్నబట. దేవుని ఆలయంలో ఉన్నటువంటివన్నీ కూడా దే ఆర్ గివింగ్ గ్లోరీ టు గాడ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ప్రియమైన వారులారా, నాటి యెరూషలేము దేవాలయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, లేకపోతే మోషే చేత నిర్మించబడినటువంటి పర్ణశాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, టాబర్నకల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఉంచబడినటువంటి ప్రతి పరికరము కూడా దేవునికి మహిమను ఆరోపిస్తున్నాయి. ఫస్ట్ ఆ ప్రాంగణంలోకి ఎంటర్ అవగానే ఉండేటటువంటిది బలిపీఠం. అక్కడ పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి ఆ యొక్క బలియాగం అనేటటువంటిది అక్కడ జరుగుతుంది. ఆ బలిపీఠం దేన్ని సూచిస్తూ ఉన్నది? యేసుక్రీస్తును సూచిస్తూ ఉన్నది.
ఆయన సల్పినటువంటి ఆ మహాయాగాన్ని, ఆ త్యాగాన్ని, ఆ సాక్రిఫైస్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. సో ది ఆల్టర్ రిమైండ్స్ us of the great sacrifice Jesus made for us on the cross. అది ఆ ప్రభావాన్ని ఆయన అందిస్తూ ఉన్నది. రెండవది, మనం దాన్ని దాటిన తర్వాత గంగాళం అని ఉంటుంది, అందులో నీరు ఉంటుంది. ఈ యొక్క గంగాళంలో ఉన్నటువంటి నీరు దేనికి సాదృశ్యంగా ఉందంటే బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉంది. We identify ourselves with Lord Jesus Christ. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తన యొక్క రక్తంతో మనల్ని పవిత్రపరచి, తన వాక్యము చేత మనల్ని శుద్ధీకరించి, ముడత అయినను మత్స అయినను అట్టిది మరి ఏదైనాను లేకుండానట్లు ఆయన సంఘం అనేటటువంటి కన్య సౌందర్యవతిగా ఉన్నట్లు ఆయన శుద్ధీకరిస్తున్నటువంటి దానికి సూచనగా ఉన్నది. The laver speaks about the purification Jesus does in our lives. ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించినప్పుడు అక్కడ దీపస్తంభం ఉంది, సువర్ణ దీపస్తంభం. దీపాలు వెలుగుతూ ఉన్నాయి, అవి నిత్యము వెలుగుతూ ఉంటాయి, ఆరిపోవు. లోకమునకు నేను వెలుగై ఉన్నానని చెప్పినటువంటి యేసుక్రీస్తును అది సూచిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు అఖండ జ్యోతి, ఎప్పుడూ ఆరిపోయేటటువంటి ప్రసక్తే లేదు. నిత్యమైనటువంటి జ్యోతి, ఆయన లోకానికే జ్యోతి, మానవ జీవితాలను వెలిగించేటటువంటి వాడు యేసుక్రీస్తు. ద క్యాండిలాబ్రా స్పీక్స్ అబౌట్ క్రైస్ట్ యాజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆ తర్వాత మనం ఇవలో చూస్తే అక్కడ సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది, దాని మీద రొట్టెలు ఉంటాయి, ఫ్రెష్ బ్రెడ్. అవి మరి యేసుక్రీస్తు జీవాహారం అనే విషయాన్ని తెలియచేస్తున్నాయి. జీవాహారం నేనే, నా ఎదుకు వచ్చేవాడికి ఎంత మాత్రము కూడా ఆకలి కొనడు, ఎంత మాత్రము దప్పి కొనడు. ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, ఆయనే. సో ఈ క్యాండిలాబ్రా లేకపోతే యొక్క మరి యొక్క టేబుల్ ఆఫ్ షూ బ్రెడ్ ఆల్సో దే స్పీక్ అబౌట్ జీసస్. ఆ మధ్యలో ఉండేటటువంటిది ఏమిటి అంటే, ఇదిగో యొక్క మరి సువర్ణ ధూప వేదిక ఉంటుంది, అక్కడ నిత్యము కూడా ధూపము వేయబడుతూ ఉంటుంది. అది క్రీస్తు యొక్క విజ్ఞాపనకు అది సూచనగా ఉన్నది. ఆయన మన కొరకు విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. యు ఆర్ in the list of Jesus, in the prayer list of Jesus, your name is written. ఆయన విజ్ఞాపన జాబితాలో మన పేర్లు ఉన్నాయి. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ధూపం వలె అది ఉన్నది అనే దానికి సూచనగా ఉన్నది. ఇక మనం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, నిబంధన మందసం, ఇట్ స్పీక్స్ అబౌట్ ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క సాన్నిధ్యాన్ని అది మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఆయన ఆలయంలోనున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నది. మీరు దేన్ని చూసినా అది క్రీస్తుని చూపిస్తూ ఉన్నదన్నమాట. ఆలయంలోనికి మనం వచ్చినప్పుడు మన జీవితాలు క్రీస్తుని చూపించేటటువంటి జీవితాలుగా ఉండాలి. ఈ ఆలయ వార్షికోత్సవం ఇది కేవలం ఒక సంబరం కాదు, అంత మాత్రమే కాదు. ఇట్ ఈస్ ద టైమ్ టు రీడెడికేట్ అవర్ లైఫ్స్. మన యొక్క జీవితాలను మరొకసారి క్రీస్తుకు మనం అంకితం చేసుకోవడానికి. ఆయన తన ఆలయంలో మనం ఈ రీతిగా ఉన్నప్పుడు ఈ కీర్తనలో మనం గమనిస్తేనండి ఒక మాట రిపీటెడ్గా కనబడుతూ ఉన్నది. దేవుని ఆలయంలో అన్నిటికంటే కూడా ఎక్కువ డామినేట్ చేసేటటువంటిది ఏంటి, ఎక్కువ డామినేట్ చేయవలసినటువంటిది ఏమిటి అంటే, సుమారు నేను లెక్క పెడితే 7 సార్లు వచ్చింది. అదేంటంటే యెహోవా స్వరం, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. ఆ యొక్క వాయిస్ యొక్క పవర్ ఏంటి, ఆ వాయిస్లో ఉన్నటువంటి అథారిటీ ఏంటి, ఆ వాయిస్లో ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ ఫోర్స్ ఏంటి అని మనం చూస్తే యెహోవా స్వరము జనముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. 4వ వచనంలో ఆ స్వరము బలమైనది, ఆ స్వరం ప్రభావము గలది, ఆ స్వరము దేవదారు వృక్షములను విరుచినది, లెబనోను దేవదారు వృక్షమును ముక్కలుగా విరచగలిగినది, దూడవలే అవి గొంతులు వేయినట్లు చేయగలిగినది.
ఇంకా మన 7వ వచనంలోకి వస్తే, అగ్ని జ్వాలలను ప్రజ్వలింప చేయగలిగినది, అరణ్యమును కదిలించగలిగినటువంటిది, లేళ్లను ఈయన చేయగలిగినటువంటిది. చూసారా ఎంత పవర్ ఉందో. ఆయన మాట్లాడితే అగ్ని రగులుకొని జ్వాలలు పైకి లేస్తాయట. ఆయన మాట్లాడితే ద స్ట్రాంగెస్ట్ ట్రీ, ఓక్ ట్రీ ఆర్ ద సీడర్ ట్రీ, ముక్కలు ముక్కలుగా అది విరిగిపోతుందట. దట్ ఈస్ ద పవర్ ఇన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని ఆలయంలోకి వచ్చినప్పుడు ఇలాంటి దేవుని యొక్క యెహోవా స్వరమును మనం వినగలుగుతున్నామా? అట్టి స్వరమును వినగలిగేటటువంటి సిద్ధపాటు మనకున్నదా? మనం ఆలయానికి వచ్చి వెళ్ళినప్పుడు మనం ఆయనను ఆరాధన చేస్తాం, మన పక్షంగా మనం చేసే కానుకలు మనం సమర్పిస్తాం. కానీ అన్నిటికంటే మించి ఆ దేవుడు తన స్వరముతో మనను స్పర్శించాలని ఆయన కోరుతున్నాడు. హీ వాంట్స్ టు టచ్ అవర్ లైఫ్స్, హీ వాంట్స్ టు టచ్ అవర్ హార్ట్స్. మన హృదయాలను ఆయన తాకాలని కోరుకుంటున్నాడు. అలాంటి తాకిడి లేకుండా ఆలయాన్ని మనం విడిచిపెడితే మనం పొందుకున్నటువంటిది జీరో అన్నమాట. ఒకవేళ ఆ స్వరమును మనం తాకినట్లయితే మనము నింపబడినటువంటి వారముగా, ద లైఫ్ అబండెన్స్, సమృద్ధి యొక్క జీవము నింపబడినటువంటి వారముగా మనము ఉంటాము. అందుకనే చివరి వచనంలో అంటాడు, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. దిస్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ వెన్ we enter into the sanctuary or the holy temple. ఆయన ఆలయంలోకి వచ్చి మనం వెళుతున్నప్పుడు ఇది ఒక దివ్యమైనటువంటి అనుభవం, దివ్యానుభూతి. ఎందుకంటే మనం వీక్గా రావచ్చు, ఎన్నో రకాలైన సమస్యలతో రావచ్చు, ఎన్నో రకాలైనటువంటి ఒత్తిడిలతో రావచ్చు, విసుగుదలతో మనం రావచ్చు దేవుని మందిరంలోనికి. కానీ దేవుడు నిన్ను అన్ని రీతిలుగా ఆయన బలపరిచి నడిపించేవాడు. నీ హృదయాన్ని సమాధానంతో నింపి నిన్ను నిండుగా ఆశీర్వదించి పంపించేవాడు. అందుకే ఆలయం ఎంత ప్రాముఖ్యమైనటువంటిది మన జీవితంలో. మన ఆలయాన్ని ప్రేమించాలి, మన ఆలయం యొక్క అభివృద్ధి కొరకు మనం ప్రయాసపడాలి. మన ఆలయంలో అందరూ కూడా ఆరోగ్యంగా, క్షేమంగా, ప్రేమ కలిగిన వారుగా, సమాధానం కలిగినటువంటి వారుగా ఉండనట్లు మన పాత్ర మనం వహించవలసిన వారముగా ఉంటూ ఉన్నాము. ఎందుకంటే మహామహుడుకు దేవుడు తన ప్రత్యేకమైనటువంటి దర్శన భాగ్యాన్ని, ప్రత్యక్షతను, ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహించేటటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, సువార్త వాక్యంలో మనం చూస్తాం, యేసు ప్రభు వారు మందిరావరణంలో తిరుగుతూ ఉన్నారు, సంచరిస్తూ ఉన్నారు. అది ఆలయ ప్రతిష్ట కాలమని, పండుగ కాలమని వ్రాయబడి ఉన్నది. ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర ఈ పండుగకు ఉన్నదో మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తు పూర్వం 165వ సంవత్సరానికి ముందు కాలం ఏం జరిగిందంటే, దేవుని యొక్క యెరూషలేము దేవాలయము పూర్తిగా అపవిత్రం చేయబడింది. యాంటియోకస్ ఎపిఫనీస్ అనేటటువంటి సిరియా రాజు ఆ యొక్క దేవాలయాన్ని పూర్తిగా భయంకరంగా అపవిత్రం చేశాడు. ఏమి చేశాడు అంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అతను కాల్చివేశాడు. దేవుని ఆలయంలో ప్రవేశించి దేవుని కొరకు బలులు అర్పించవలసినటువంటి బలిపీఠం మీద అతడు పందులను అర్పించి ఆ దేవునికి ఎంతో ఆ ప్రజలకు ఎంతో వేదన కలిగ చేశాడు. అక్కడ అసిరియా దేవతల యొక్క విగ్రహాన్ని నిలిపాడు. భయంకరం. చాలా లక్షల మంది యూదులను అతడు కత్తివాత హతం చేశాడు. అలాంటి సమయంలో జూడా మక్కబీ అనేటటువంటి ఒక వ్యక్తి లేచి పోరాడి తిరిగి ఆ యొక్క ఆలయాన్ని స్వాధీనం చేసుకుని దానిని పవిత్రం చేయడం జరిగింది. కాబట్టి అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం వారు ఆలయ ప్రతిష్ట ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. దానిని వారు ఫీస్ట్ ఆఫ్ డెడికేషన్ అని పిలుస్తారు, హెబ్రీ భాషలో హనుకా అని పిలుస్తారు. దానికి ఇంకో గొప్ప విశేషం ఉన్నది. అదేమిటి అంటే, తిరిగి ఆలయం అంతటిని కూడా పరిశుభ్రం చేసి, విగ్రహాలను అన్నిటినీ కూడా తీసివేసి, పవిత్రపరిచి అక్కడ మరలా దేవుని యొక్క ఆ దీపస్తంభంలో దీపాన్ని వెలిగించాలి అని వారు వెతికినప్పుడు ఆ యొక్క దీపాన్ని ఏ నూనెతో పడితే ఆ నూనెతో వెలిగించకూడదండి.
ఆ క్యాండిలాబ్రాన్ని వెలిగించాలంటే ప్రత్యేకమైనటువంటి మిక్చర్తో తయారు చేయబడినటువంటి ఆ యొక్క ప్రతిష్ఠితమైనటువంటి వాటితో తయారు చేసినటువంటి నూనెనే వాడాలి. ఆ యొక్క నూనెను తయారు చేసి వాటిని ఒక రకమైన స్కిన్ బాటిల్స్లో పెట్టి హై ప్రీస్ట్ యొక్క సీల్ దాని మీద వేస్తారు. అది మాత్రమే వాడాలి. ఎందుకంటే అది దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఆ రీతిగా వ్రాయబడి ఉంది. వీళ్ళు వెతుకుతూ ఉంటే అవేమీ లేవు. ఆ యొక్క పరాయి రాజు వాటన్నిటినీ కూడా ధ్వంసం చేశాడు. కానీ వాళ్ళకి ఒకే ఒక్కటి దొరికింది, ఒక్క బాటిల్ దొరికింది. ఆ ఒక్క బాటిల్తో మరి యొక్క 7 దీపాలలో ఆయిల్ పోస్తే ఒక్కరోజుకి మాత్రమే అది వెలగగలుగుతుంది. అలాగున వారు ఆ దీపాన్ని వెలిగించారు. కానీ దేవుడు అద్భుతం చేశాడు. దానిని వారెంతో గొప్పగా చెప్పుకుంటారు. ఏమిటి అంటే, ఒక రోజుకి సరిపడినటువంటి ఆయిల్ ఆ యొక్క బాటిల్ ఖాళీ అయిపోయింది. కానీ 8 days అది వెలగడం జరిగింది. దేవుడు ఇదిగో యొక్క దీపాన్ని వెలిగించాడు. ఒక రోజుకు సరిపోయినటువంటి నూనె ఉన్నది, కానీ 8 రోజులు వెలిగినట్టు మరలా అలాంటి ఆయిల్ని తయారు చేసి వాళ్ళు సిద్ధపరచుకునే లోపు ఇన్ని డేస్ పట్టింది. ప్రియమైన వారలారా, ఆలయ ప్రతిష్ట పండుగ. కానీ ఆ రోజు యేసు ఆలయంలో తిరుగుతూ ఉంటే యూదులు ఆయన చుట్టూ పోగై ఆయనను ప్రశ్నించడం మొదలుపెట్టారు. They were celebrating the feast of dedication, but they have not recognized the one who is the reason of this dedication. ఎవరైతే దానికి మూల కారణమై ఉన్నారో, ఎవరైతే దానికి మరి అసలు శిష్యులు మరి దానికి కర్త అయి ఉన్నాడో, వారి మధ్యలోనే శరీరధారిగా ఆ దేవుడు నడయాడుచున్నాడు. గుర్తించలేకపోయారు, గౌరవించలేకపోయారు. ఆయనను కేవలం ఒక మనిషి అని అనుకుంటున్నారు. తాను కేవలం మనిషిని కాదు, శరీరధారిగా వచ్చినటువంటి దేవుణ్ణని ఎన్నో అద్భుతాల ద్వారా ఆయన వారి కన్నుల ముందు నిరూపించుకున్నా స్టిల్ దే వర్ డౌటింగ్. ఎంతకాలం మనం సందేహపడతావయ్యా, నీవు క్రీస్తు అయితే మాతో చెప్పు. ఆయన చెప్పాడు, కానీ వారు ఆయనను అంగీకరించలేదు. రాళ్ళు తీసుకున్నారు. వెంటనే పరిగెత్తుకెళ్ళి రాళ్ళు తీసుకొని వచ్చారంట ఆయనను కొట్టడానికి. ప్రియమైన వారలారా, అది ఆ ఆలయ ప్రతిష్ఠ రోజు దేవునికి జరిగినటువంటి సన్మానం అందామా, అవమానం అని అందామా గమనించాలి. ఆలయ ప్రతిష్ఠ జరిగింది, కానీ జీవితాలు క్రీస్తుకు ప్రతిష్ఠించబడలేదు. దీపాలు వెలిగించబడ్డాయి, కానీ జీవితాలు వెలిగించబడలేదు. చూసారా, దేవుడు, నేను అనుకుంటాను 8 రోజులు ఆ యొక్క దీపాలు వెలగడానికి ఎందుకు దేవుడు సూచనగా ఇచ్చాడంటే, దేవుడు నీ జీవితాన్ని వెలిగిస్తే, పరిశుద్ధాత్మే నీలోనికి వస్తే నీవు నిరంతరం వెలిగేటటువంటి జ్యోతిగా ఉంటావు. ఎప్పుడూ నీ యొక్క సాక్ష్యం ఆరిపోదు. ఎప్పుడూ నీ క్రైస్తవ నడతలో ఉన్నటువంటి ఆ యొక్క నడక ఆగిపోదు. స్పిరిచువల్లీ విల్ గ్రో అండ్ గ్రో అండ్ గ్రో. నీ యొక్క వెలుగు అంతకంతకు కూడా ప్రజ్వరిల్లే అంత అధికంగా అది ఉండగలుగుతూ ఉన్నది. కాబట్టి ఇదిగో యొక్క ఆలయ ప్రతిష్ఠ రోజున మన జీవితాలు ప్రతిష్ఠించబడ్డాయా? మన జీవితాలు వెలుగుతూ ఉన్నాయా? మన మధ్యలో ఆత్మస్వరూపిగా కదలాడుచున్నటువంటి ఆ దేవునిని మనము స్వీకరించగలుగుతున్నామా? చాలా ఇంపార్టెంట్. ఆలయ ప్రతిష్ఠ రోజున దేహమనే మన యొక్క ఆలయాలను క్రీస్తుకు ప్రతిష్ఠించుకోవాలి. పౌలు కొరింథీయులకు రాసినప్పుడు 2 ఆస్పెక్ట్స్ అందులో పెట్టాడు. ఇదిగో దేవుని ఆలయం ఎవరైనా దీన్ని పాడు చేస్తే అన్నప్పుడు ఈ స్పోక్ అబౌట్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క సంఘం. ఈ యొక్క సంఘం విశ్వాసులు అనే సమూహం చెదిరిపోవడానికి కానీ, వారి ఆత్మీయ జీవితాలు దెబ్బతినడానికి కానీ, దేవుని యొక్క పరిచర్యకు మరి అడ్డుగా ఉండడం కానీ ఎవరైనా సాహసిస్తే గాడ్ విల్ నాట్ టాలరేట్. ఎందుకంటే తన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి కొనుక్కున్నాడండి ఆయన. నీ రక్తానికి నువ్వు విలువించుకుంటావు కదా, దాన్ని వేస్ట్ చేసుకోవు కదా. ఆయన తన రక్తాన్ని చివరి బొట్టును కూడా కార్చాడు. కాబట్టి ఈ సంఘాన్ని ఎవరైనా పాడు చేయాలని అనుకుంటే, ఆ దేవుని పనిని ఎవరైనా ఆపాలని కోరుకుంటే దేవుడు దానిని సహించాడు. ఆయన వానిని పాడు చేయను అనేటటువంటి ఒక హెచ్చరిక బలముగా దేవుని వాక్యంలో ఇవ్వబడింది. అది ఒక ఆస్పెక్ట్ అయితే, మన దేహములే దేవాలయములు అయితే ఈ దేవాలయాన్ని కూడా మనం పాడు చేసుకున్న హక్కు మనకు లేదండి.
నీవు దేవుని యొక్క సొత్తు, నీవు నీ సొత్తు కాదు, నీవు విలువ పెట్టి కొనబడ్డావు. కాబట్టి ఈ దేహం అనే ఆలయంలో క్రీస్తు కనపడాలి, ఆయన మహిమపరచబడాలి. కాబట్టి యొక్క ద్వితీయ వార్షికోత్సవాన్ని ఈ అమూల్యమైనటువంటి సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ యొక్క స్థాపనలో వనస్థలిపురం సంఘం యొక్క పాత్ర, అలాగే మరి ప్యారిస్ చర్చ్ కౌన్సిల్ వారి యొక్క పాత్ర ఎంతో ఉన్నది, ఇంతవరకు వచ్చింది. గత సంవత్సరం నాకు గుర్తుంది, అక్కడ లక్ష్మీ గణపతి నగర్లో మనం కూర్చున్నప్పుడు ఇంత హ్యాపీగా కూర్చున్నాం, అందరం వణుకుతూ ఉన్నాం. ఆ రోజు చాలా చలిగా ఉంది. యేసుపాద గారు ముందుకు వచ్చి మాట్లాడలేకపోయారు ఆ చలి. కానీ ఈరోజు చూడండి, దానికంటే ఒక స్టెప్ మనం పైకి ఎక్కాం. మరి 3rd యానివర్సరీ ఎక్కడ జరుగుతుందో అది ఒక సొంత దేవాలయంలో జరగాలనేది నా యొక్క ప్రార్థన. కాబట్టి దాని కొరకు మరి ప్యారిస్ చర్చ్ కౌన్సిల్ వారు, సంఘం వారు ఆలోచించి మరి యొక్క ప్రయత్నాలు ముందుకు కొనసాగాలని, ఉన్న చక్కని అవకాశాలను సద్వినియోగం చేసుకుని మరి ఈ యొక్క గొప్ప పనిలో మీరు పాలు పంపులు పొందాలని నేను కోరుతున్నాను. పౌలు అంటాడు, ఒక మాట అంటాడు, ఆయన వ్రాస్తే ఏమంటాడంటే, మా నిరీక్షణయు, మా ఆనందమును, మా అతిశయ కిరీటమును ఏది అని అంటూ తెస్సలోనిక సంఘంతో ఏమంటాడంటే మీరే అని అంటాడు. వనస్థలిపురం యొక్క అతిశయ కిరీటం ఏది అంటే నేను అనుకుంటాను తత్యానారాయణ సంఘమే. ఏంటి మీ యొక్క ఫ్రూట్ ఏది అని అడిగితే, అది కూడా మా యొక్క ఫ్రూట్ అక్కడ ఉంది, అక్కడ సంఘం ఉంది, దేవాలయం ఉంది అని చెప్పుకోగలిగేటటువంటి స్థితి. కాబట్టి ఆ గొప్ప భాగ్యాన్ని వినియోగించుకుంటారని నేను ఆశిస్తూ కోరుతూ ఉన్నాను. మరి ఇక ద్వితీయ వార్షికోత్సవ దీవెనలు మా దేవుడు మనందరికీ మెండుగా అనుగ్రహించాలని కోరుతూ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆత్మదేవుడు మన వెనుకలే వాక్యాన్ని ఫలింపచేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తువును మీ హృదయములకు, మీ తలంపులకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్.